అందరికీ నమస్కారం అండి. సో వెల్కమ్ టు ఎస్టీ ఆస్ట్రాలజిక్స్. సో ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏమిటి అంటే జ్యోతిష్యం ప్రకారము న్యూ ఇయర్ ఎప్పుడు, సో జనవరి ఫస్ట్ ఉగాది అనేది దాని గురించి డిస్కస్ చేద్దామండి. సో మ్యాక్సిమం చాలా మందికి తెలిసి ఉంటుంది. సో న్యూ ఇయర్ అనేది మన కొత్త సంవత్సరం కాదు జ్యోతిష ప్రకారం అని చెప్పేసి. సో జ్యోతిష ప్రకారం న్యూ ఇయర్ ఎప్పుడు అంటే ఉగాదేనండి. ఆన్సర్ వచ్చి ఉగాది అండి వచ్చేసి. ఎందుకు సార్ అట్లా ఎందుకు చెప్తున్నారంటే మనం ఉగాది మన యొక్క సౌత్ ఇండియాలో ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక మన ఈ మూడు రాష్ట్రాలు మనం దీన్ని ఎక్కువ చేసుకుంటామండి. సో తమిళ్ కూడా వీళ్ళు కొంచెం 15 డేస్ అటు ఇటు చేసుకుంటారు. సో అంతే తేడా ఉంటుంది. ఎందుకు సార్ అంటే సో యాక్చువల్గా వచ్చండి అంతకుముందు ఏప్రిల్ 1 ఆ కాలంలో ఉన్న సార్ కొత్త సంవత్సరం వచ్చేసి. సో చాలా మంది తెలిసి ఉంటుంది, యూట్యూబ్లో చెప్తా ఉంటారు. ఏప్రిల్ దాని ఫుల్స్ డే అని పెట్టారు. అంటే అంతగా ప్రాచీన 500 సంవత్సరం ముందర అప్పుడు ఏం చేసేటోళ్ళు అంటే ఏప్రిల్ 1 తారీఖు కొత్త సంవత్సరం ఉండిందండి. దాన్ని కొంతమంది రాజులు ఏం చేశారంటే ఆ క్రిస్టియన్ కంట్రీస్ ఉండే వాళ్ళు దాన్ని మార్చుకున్నారు సార్. జనవరి 1గా దాన్ని మార్చారనమాట. జనవరి 1గా మార్చిన తర్వాత మళ్ళీ ఎవరైతే దాన్ని ఏప్రిల్ 1ని న్యూ ఇయర్గా సెలబ్రేట్ చేస్తున్నారో వాళ్ళందరినీ వాళ్ళు ఫూల్స్గా పిలవబడ్డారండి, మూర్ఖులుగా. సో అందుకని ఫూల్స్ డే కింద అయిపోయిందండి వచ్చేసి. సో అట్లా చేంజ్ అయింది అనమాట. అంతే, ఫస్ట్ ఏప్రిల్ 1 ఉన్నిందండి, తర్వాత జనవరి 1కు మార్చారు. అది మనం అందరికీ తెలిసి ఉంటుంది, మ్యాక్సిమం అందరికీ. అది ఓకేనే, ఫైన్, అందరికీ తెలిసిందే. సో సో ఎప్పుడు మనకు న్యూ ఇయర్ మారితేనే ఫలితాలు వస్తాయా, గురువు మారితే వస్తాయంటే మనకు ఖచ్చితంగా ఉగాది మారాలండి. ఉగాది గోచార గురువు అండి. గురువు మారితే కానీ మనకు ఫలితాలు రావు సార్ వచ్చేసి. మనకు అప్పుడు కొత్త సంవత్సరం స్టార్ట్ అయింది అని తెలుస్తుంది. మా దగ్గరికి వచ్చే కస్టమర్ చాలా మంది చెప్పింటారండి, అందరూ మే 14 వెయిట్ చేయండి అని చెప్పేసి. సో అందరికీ అదే ఆన్సర్ అండి. గురువు మారినప్పుడు ఇక్కడ గ్రహం ఉంటుందండి, మిథున రాశిలో కానీ ఏదైనా గ్రహం ఉన్నప్పుడు, గురు దృష్టి పడినప్పుడు మిగతా గ్రహ రాశులకి చెప్తానన్నమాట. మే 14 తర్వాత మీకు మంచి జరుగుతుంది అని చెప్పండి. అందువరకు మనం వెయిట్ చేయాల్సిందేనండి. సో అదే అనమాట. సో ఎలా సార్ ఇది ఉగాది వీళ్ళు క్యాలిక్యులేట్ చేస్తున్నారంటే ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు కదా సార్ వచ్చేసి. సూర్యుడు అనే ఒక గ్రహము నవగ్రహాలు. సూర్యుడు అనే గ్రహం వచ్చేసి ఇట్లా 27 నక్షత్రాలు ఉన్నాయి కదా, అందరికి తెలుసు కదండి. ఇది అశ్విని నుంచి రేవతి వరకు 27 నక్షత్రాలు ఉన్నాయండి. అంటే ఇట్లా సూర్యుడు గ్రహం ఏం చేస్తారంటే, సూర్యగ్రహం వచ్చి ఒక్కొక్క నక్షత్రం పైన మీరు చూడండి, ఎప్పుడు ఎప్పుడు గురువు మారినా కూడా సూర్యుడు వచ్చేసి మనకు కృతికా నక్షత్రంలో ఉంటాడు సార్. 1వ పాదంలో ఉంటాడండి. కృతికా నక్షత్రము 1వ పాదంలో ఉంటాడు సార్ వచ్చేసి. అంటే మీరు ఎప్పుడైనా చూడండి, ఈ మే 14 తర్వాత ఎండలు విపరీతంగా ఉంటాయి సార్ వచ్చేసి. మే 14 తర్వాత అంటే మే 14 రోజు చూడండి ఎండలు విపరీతంగా ఉంటాయి. ఎందుకు అప్పుడు ఎండల కాలం స్టార్ట్ అవుతుంది కదా సార్ మనకు, సమ్మర్. సో అందుకనమాట సూర్యుడు తన సొంత నక్షత్రంలో ఉంటాడు. అది తర్వాత అక్కడ ఉచ్చ స్థితిలో ఉంటాడు సార్ మేషరాశిలో. డేట్ చూసినట్టయితే అప్పుడు ఉచ్చ స్థితిలో ఉంటాడు. ఎప్పుడైతే సూర్యుడు ఇట్లా గ్రహం ఇక్కడ పెట్టాను కదండి, ఇట్లా మే నుంచి ఎంటర్ అయ్యి ఒక్కొక్క నక్షత్రం తిరుక్కుంటూ వస్తాడు. కృతిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, ముఖ, పూర్వ పలుకొని, ఉత్తర, కన్య, చిత్త, స్వాతి, మూల, ఉత్తరాషర, ధనిష్ట, శతభిష నక్షత్రం, పూర్వభద్ర, రేవతి అండి. 20 నక్షత్రాలు అయిపోయిన తర్వాత తన సొంత నక్షత్రానికి వస్తాడండి. తన సొంత నక్షత్రానికి వచ్చినప్పుడే అప్పుడు అనేది గురువు ఇక్కడ మారుతాడు సార్ వచ్చేసి. అదే మనం సన్సేన్ అంటారు వచ్చేసి. ఇప్పుడు మకర సంక్రాంతి అంటారు కదా సార్, చూడండి మకర సంక్రాంతి సూర్యుడు వచ్చేసి ఇక్కడ ఉంటే ఉత్తరాషాఢలో ఉంటాడండి. ఎప్పుడైతే ఉత్తరాషాఢ, ఇది కూడా సూర్య నక్షత్రమే, ఇక్కడ తన సొంత నక్షత్రానికి వస్తాడు సార్, ఇక్కడ ఉత్తరాషాఢ నక్షత్రానికి. అప్పుడు అక్కడ సూర్యుడు, దాన్ని మనం మకర సంక్రాంతి అంటామండి. అంటే మకర రాశిలో సూర్యుడు ఎంటర్ అవ్వగానే దాన్ని మనము మకర సంక్రాంతి అంటాం సార్ వచ్చేసి. ఇక్కడ సంక్రాంతి అవుతుంది, ఇక్కడ కృతిక నక్షత్రం వచ్చినప్పుడు గురువు మారిపోతారు సార్ వేరే రాశికి అనమాట. సో అది మనం తెలుసుకోవాలి, 20 నక్షత్రాలు. సో అందుకే అండి మన చంద్రుడు ఒక్కొక్క రోజు ఒక నక్షత్రం ఉంటుంది కదండి వచ్చేసి. మనకు అప్పుడు చంద్రుడు వచ్చేసి 27 రోజులకి ఒక ఒక కంప్లీట్ సైకిల్ అవుతుంది. అంటే 1 మంత్ అండి, అంటే ఒక నెలకు వచ్చేసి తిరుగుతాడండి. చంద్రుడు తీసుకున్నట్టయితే మనము ఒక్కొక్క నక్షత్రంకు ప్రయాణిస్తూ ఉంటాడు సార్ చంద్రుడు ఒక్కొక్క రోజుకి వచ్చేసి. ఇట్లా ఒక్కొక్క నక్షత్రం పోతా ఉంటాడు సార్ వచ్చేసి. ఈ రోజు ఎక్కడ ఉంటాడంటే ధనిష్ట నక్షత్రంలో ఉంటాడు సార్ చంద్రుడు వచ్చేసి. ఎలా సార్ తెలుసుకునేది చూద్దాం రండి సార్ వచ్చి. ఈ రోజు ఎలా తెలుసుకుంటామంటే మనము తెలుగు ఇట్లా టైప్ చేసి ఈ రోజు డేట్, చూడండి ఈ రోజు డేట్ జనవరి 2 చూద్దామండి చంద్రుడు ఎక్కడ ఉన్నాడు, సూర్యుడు ఏ నక్షత్రంలో ఉన్నాడని. ఇట్లా వచ్చిన తర్వాత ఇది D1 చార్ట్ అండి. ఈ రోజు గోచారం అనమాట. సూర్యుడు ధనుసు రాశిలో ఉన్నాడండి. ధనుసు రాశి ఓకే. గ్రహస్థితికి పోదామండి. కిందకు వస్తే గ్రహస్థితి పట్టిగా ఉందండి. సూర్యుడు చూడండి, ఇక్కడ సూర్యుడు వచ్చేసి
పూర్వాషాఢ నక్షత్రంలో ఉన్నాడు అంటే నక్షత్రాధిపతి శుక్రుడు అండి. అంటే పూర్వాషాఢ రెండవ పాదం అంటే చూడు ఇక్కడ ఉన్నాడు సార్ వచ్చేసి. పూర్వాషాఢ రెండవ పాదంలో శుక్ర నక్షత్రం కదండి. ఈ నక్షత్రం ఇచ్చాను, పాదాలు ఇచ్చాను, అధిపతి ఇచ్చానండి. సూర్యుడు ఇప్పుడు శుక్ర నక్షత్రంలో ప్రయాణిస్తున్నాడు అండి. అట్లా మకర సంక్రాంతి రావాలండి. డేట్ వేసి చూసాం సంక్రాంతి డేట్ ఎప్పుడు ఎప్పుడు ఆడికి వస్తాడని. మకర సంక్రాంతి డేట్స్ అదే జనవరి 14 కదండి. ఇక్కడ వేద్దామండి జనవరి 14. జనవరి 14 వేస్తే చూడండి ఇక్కడ సూర్యుడు వచ్చేసాడు కదండి మకర రాశికి. ఓకే అండి మకర రాశికి వచ్చేసినాడు. ఎన్ని డిగ్రీస్లో ఉన్నాడండి? 0 డిగ్రీ అంటే వచ్చి ఒక రోజు అయిందండి వచ్చేసి. చూడండి సార్ అప్పుడు సూర్యుడు వచ్చేసి ఉత్తరాషాఢ నక్షత్రం రెండవ పాదంలో ఉన్నాడు. అంటే తనకు సొంత నక్షత్రంలో ఉన్నాడు సార్ సూర్యుడు వచ్చేసి. ఉత్తరాషాఢ రెండవ పాదం చూడండి ఇక్కడే కదా సార్. ఇక్కడ ఒకటి అయిపోయింది. ఒకటో నక్షత్రం ధనుసు రాశిలో ఉంటాడు. రెండవ నక్షత్రం వచ్చేసి సూర్యుడు యొక్క సొంత నక్షత్రం అండి. మకర రాశికి రావడంగానే అదే మకర సంక్రాంతి అంటాం సార్ వచ్చేసి. మకర సంక్రాంతి అంటాం సూర్యుడు వచ్చేసి. సో మన జాతకంలో సూర్యుడిని చాలా ఇది ఉమ్, పంచాంగం ప్రకారము సూర్యుడిని చంద్రుడిని చాలా ముఖ్యంగా తీసుకుంటామండి. నక్షత్రం ఈ రోజు నక్షత్రం ఏంటి, సూర్యుడు ఏ నక్షత్రంలో ప్రయాణిస్తున్నాడు దానికోసం మన పండుగ అంతా మారుతాయి. మీరు చూసినట్లయితేనండి సూర్యుడు ఇక్కడ ఈ టైంకి ఉండేటప్పుడు ఎండలు విపరీతంగా ఉన్నాయండి మే టైంకి. ఈ టైం చూస్తే మనం నవంబర్ డిసెంబర్కి సూర్యుడు ఇక్కడ వస్తాడంటే ఇక్కడ సూర్యుడు మనకు నీచ స్థితి అయిపోతారండి. అందరూ చెప్తారు కదా సార్, ఒక ఉచ్చస్థితి గ్రహానికి నీచ స్థితి గ్రహానికి తేడా ఏంటి సార్ అంటే సూర్యుడు ఉచ్చ స్థితిలో ఉంటే ఎండ అనేది అందరికీ తెలుస్తున్నాం మనం అండి. అదే నీచ స్థితిలో ఉంటే ఎండ ఉండదండి, వెలుతురు తక్కువగా ఉంటుందండి. చూస్తుంటాం సార్ మేఘాలన్నీ కమ్ముకొస్తాయి కాబట్టి వెలుతురే ఉండదు. అప్పుడు వెలుతురు ఉండదు అంటే సూర్యుడు నీచ స్థితి అయినప్పుడు ఎండ తక్కువగా ఉంటుంది అనేట్టుగా అర్థం సార్ వచ్చేసి. అదే ఆన్సర్. అప్పుడు తక్కువ మందికే తెలుస్తాం కదండి వచ్చేసి మనము. అట్లా ఉంటుంది అనమాట. అది మీనింగ్ అనమాట. ఉచ్చ స్థితికి నీచ స్థితి గల గ్రహాల యొక్క మీనింగ్ సార్ అది రియాలిటీగా వచ్చి. చూసిన జ్యోతిష్యులు ఎంత బద్ధంగా వాళ్ళు ఇట్లా రాశారు ఉచ్చస్థితి ఉన్నప్పుడు ఎండ ఎట్లంతా అదంతా పర్ఫెక్ట్గా ఉంటాయి సార్. ఆస్ట్రానమీ అదంతా మనకి లాజిక్స్ వచ్చేసి. సో మనమైతే కొత్త సంవత్సరం ఎప్పుడు సార్ మనం అంటే ఉగాది తర్వాతే కొత్త సంవత్సరం మనం ఎప్పుడు ఫీల్ అవ్వాలి, జ్యోతిష్యం ఫాలో అవ్వాలి అనేట్టుగా అర్థం అండి. ఇంకోటి ఇప్పుడు గురువు వచ్చేసి ఇక్కడ మిథున రాశికి మారతాడండి. ఈ డేట్స్ ఇచ్చాను. తర్వాత కర్కాటక రాశికి వస్తారండి. సో వాళ్ళకి చాలా కొంచెం మంచి అయితే జరుగుతుంది సార్. ఈ మే 14 తర్వాత గురువు మారుతా మంచి ఉంది. ఈ సంవత్సరం అయితే చాలా అన్ని గ్రహాలు మారుతున్నాయండి. గురువు మారుతున్నాడు. తర్వాత శని వచ్చేసి ముఖ్యంగా ఈ రాశికి ఎవరు వచ్చారంటే కుంభరాశికి, తర్వాత కర్కాటక రాశికి అండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి సార్, జ్యోతిష్యం అంటేనే శని భగవానుడు ఏ రాశిలో ప్రయాణిస్తున్నాడో ఆ రాశి వారికి ఇబ్బందులు ఉండను, అనుకున్నది జరగని తెలుసుకోవాలండి. సో ఫస్ట్ శని భగవానుడు కుంభరాశి నుంచి మీన రాశికి వెళ్ళిపోతున్నాడు కాబట్టి మీన రాశి వారికి ఇబ్బందులు ఎక్కువ అవుతాయి అన్నట్టుగా అర్థం సార్ వచ్చేసి. సో కుంభరాశి వారికి ఇబ్బందులు తొలగిపోతాయి. ఇప్పుడు శని ఆల్రెడీ పూర్వపద నక్షత్రంలో ప్రయాణిస్తుంది అనుకుంటాండి. గురువు నక్షత్రం వచ్చేసినాడు సార్ వచ్చేసి. సో మీరు వరి అవ్వాలని అవసరం లేదండి కుంభరాశి వాళ్ళు వచ్చేసి. అప్పుడు ఈ సంవత్సరం ఎవరికి సార్ 12 రాశులు ఏ రాశి వారికి బాగుందంటే ఫస్ట్ కుంభరాశి, తర్వాత కర్కాటక రాశి సార్ వచ్చేసి వాళ్ళకి బాగుంటుంది. అదే అండి ఆన్సర్. మిగతా అంటే గురువు వచ్చి మిథున రాశికి వచ్చినప్పుడు గురువు వచ్చి రాశి తులారాశికి బాగుంటుంది, ధనుసు రాశికి బాగుంటుంది, కుంభరాశికి బాగుంటుంది సార్ వచ్చేసి. అదే అనమాట. చూడండి సార్ కుంభరాశిలో అదృష్టవంతులు. శని పోవంగానే మీకు గురు దృష్టి వస్తుంది సార్ మీ రాశికి వచ్చేసి. సో అదనమాట. సో ఇంతే సార్ దీంట్లో జ్యోతిష ప్రకారం నువ్వు మనం ఉగాది పరంగా తీసుకుంటాము. సో ఎప్పుడు ఈ ఏప్రిల్ మే ఈ టైంలో ఉంటుంది సార్ ఎప్పుడు ఉగాది అనేది. మార్చ్ లాస్ట్ కానీ ఏప్రిల్ కానీ మే కానీ ఈ టైంలో మాకు ఎప్పుడు ఉగాది అనేది ఉంటుంది సార్ వచ్చేసి. సో అంతే అండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. చిన్న నోటిఫికేషన్ ఎవరికన్నా ఈ యొక్క పీడిఎఫ్ వీడియోస్ ఎవరికైనా కావాలంటే మీరు వచ్చి తీసుకోవచ్చండి. ఎక్కడ పెట్టాను సార్ ఇది పీడిఎఫ్ డీటెయిల్స్. ఆల్ వీడియోస్ ఇన్ పీడిఎఫ్ ఇక్కడ ఉన్నాయి సార్ వచ్చేసి. ఇక్కడ స్లైడ్స్ ఉన్నాయి సార్. అంటే మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి అన్ని వీడియోస్ ఇన్ఫర్మేషన్ దీంట్లో అవైలబిలిటీగా ఉన్నాయన్నమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ఈ నెంబర్ వాట్సాప్ చేయండి తీసుకోవచ్చండి. ఇట్లా మన ఛానల్లో ఉన్న ప్రతి వీడియో యొక్క ఇట్లా పీపీటీ చేసిన వీడియోస్ అన్నీ ఉన్నాయన్నమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చూసుకోవచ్చండి. ఇది వాట్సాప్ చేయండి. కొంత అమౌంట్ ఛార్జ్ చేస్తాను సార్. ఎందుకంటే ఒక్కొక్క వీడియో చేయడము అన్ని ఎడిట్ చేయడము అన్నీ ఇదిగా ఉంటాయి సార్. మనం సొంతంగా ఎక్కడ కట్ కాఫీ చేయం వేరే వాళ్ళది. అంతా మనం సొంతంగా చేస్తాం కాబట్టి కొంచెం ఛార్జ్ చేస్తానండి.
ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఇది కావాలి సార్ నాకు ఛానల్ వీడియోస్ అన్ని వీడియోస్ ఉంటాయి సార్ దీంట్లో పీడిఎఫ్ వచ్చేసి రీసెంట్గా పెట్టినవి అన్ని వీడియోస్ ఉంటాయండి వచ్చేసి కావాలనుకునే వాళ్ళు ఇది తీసి కాంటాక్ట్ అవ్వండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్. తర్వాత ఈ జూమ్ క్లాసెస్ కూడా వీడియోస్ కొంచెం ఉన్నాయండి, రికార్డింగ్ వీడియోస్ వచ్చేసి వీడియోస్, కోర్స్ డీటెయిల్స్ ఉన్నాయండి ఇక్కడ వచ్చేసి. జ్యోతిషం నేర్చుకో ఇప్పుడు క్లాసెస్ మనం అంతే మ్యాక్సిమం ఉండదు ఇంకా. గురువు మళ్ళీ గోచార బుద్ధుడు మెయిన్ రాసుకు రావాలండి, అప్పుడైనా క్లాసెస్ అయితే పెడతాను, అంతవరకు మ్యాక్సిమం ఉండవు అనుకుంటా. సో అప్పుడైనా మనకు ఇంట్రెస్ట్ అవుతుంది. జ్యోతిషం నేర్చుకునే వాళ్ళకు ఈ కోర్స్ అయితే రాయండి. మీకు అన్ని ఇక్కడ రికార్డింగ్స్ అన్నీ ఉన్నాయండి, ఇట్లా 5-6 కోర్సు ఇప్పుడు 2 కోర్సు మళ్ళీ యాడ్ చేశానండి. 7వ కోర్సు 8వ కోర్సు అండి. ఏంటంటే ఒక్క గ్రహము 12 భావాలు ఉంటే ఫలితం ఎలా ఉంటుంది, ఇప్పుడు శని అనే గ్రహము 1వ భావం నుంచి 12వ భావం ఉంటే వాటి యొక్క ఫలితాలు ఏంటి అనేది కోర్స్ 8లో వస్తాయండి వచ్చేసి. సో ఇది అండి కోర్స్ డీటెయిల్స్ వచ్చేసి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ఈ నెంబర్ వాట్సాప్ చేసి చూడండి సార్. జ్యోతిష్యం నేర్చుకుని ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చూడండి అండి వచ్చేసి. ఓకే అండి, థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.